నవరాత్రి 7వ రోజున కాలరాత్రీదేవి కరుణతో చీకట్లు, భయాలు తొలగి శక్తి పెరగాలని కోరుకుంటూ ఈరోజు కథను మొదలు పెడదాం. ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్. ఇక్కడ మన సంస్కృతి, విశ్వాసాలు కలిసిన కథలు జీవం పొందుతున్నాయి. కాలరాత్రి అమ్మవారి రూపం చాలా గంభీరంగా ఉంటుంది. నల్లని కాంతివంతమైన దేహం, వదులుగా వదిలేసిన జుట్టు, మూడవ కంటితో వెలుగులు విరజిమ్ముతూ నోటి నుంచి అగ్ని జ్వాలాలు పొంగి పొర్లుతూ కనిపిస్తారు. ఆమెకు 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో వజ్రాయుధం, ఇంకో చేతిలో ఖడ్గం, మిగతా 2 చేతులు భక్తులకు రక్షణ, ఆశీర్వాదాల ముద్రలతో ఉంటాయి. ఒకటి అభయముద్ర, భయాన్ని తొలగించే ఆశీర్వాదం. మరొకటి వరద ముద్ర, ఇష్టమైన వరాన్ని ప్రసాదించేది. ఒకసారి శంభుడు, నిశుంభుడు అనే రాక్షసులు దేవలోకాన్ని జయించారు. ఇంద్రుడు, ఇతర దేవతలు భయంతో పారిపోయారు. చివరికి వారు పార్వతీ అమ్మవారిని ఆశ్రయించి రక్షణ కోరారు. అప్పుడు పార్వతీ అమ్మ శక్తి నుండి చండీదేవి అంటే కాలరాత్రి అమ్మవారి ఉగ్ర రూపమే అవతరించింది. ఈ రూపం చూసిన రాక్షసులు భయంతో వణికిపోయారు. ఆమె కోపానికి తట్టుకోలేకపోయారు. చివరికి శంభు, నిశుంభుల వధం జరిగింది. చాముండిగా పేరు పొందిన కథ. మొదట చండు, ముండు అనే రాక్షసులు యుద్ధానికి వచ్చారు. చండి వారిని సంహరించి చాముండ అనే పేరు పొందింది. తరువాత రక్తబీజుతో యుద్ధం. తరువాత వచ్చిన వాడు రక్తబీజుడు. అతనికి ఒక విచిత్రమైన వరం ఉంది. అతని రక్తం నేలపై పడగానే ప్రతి బిందువు నుండి కొత్త రక్తబీజుడు పుడతాడు. క్షణాల్లోనే యుద్ధభూమి రక్తబీజులతో నిండిపోయింది. అప్పుడు కాలరాత్రి అమ్మవారు తన అత్యంత ఉగ్ర రూపం తీసుకున్నారు. ప్రతి దెబ్బతో ఆమె అతని రక్తం నేలపై పడకముందే తాగేశారు. చివరికి రక్తబీజుడిని పూర్తిగా సంహరించారు. శంభు, నిశుంభు సంహారం. తరువాత ఆమె నేరుగా శంభుడు, నిశుంభుడిని ఎదుర్కొన్నారు. ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి వారిని సంహరించి దేవరూపంలో మళ్ళీ శాంతిని స్థాపించారు. ఆరులు. ఆమె రూపం భయంకరంగా ఉన్న కాలరాత్రి అమ్మవారు భక్తులకు ఎల్లప్పుడూ కరుణతో ఉంటారు. భయాన్ని తొలగించి అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. తల్లి ప్రేమతో పాటు చెడును అంతం చేయడానికి కొన్నిసార్లు కఠిన రూపం తీసుకోవాలి అని అమ్మవారు మనకు చెప్తారు. మనలోని భయం, సందేహం, చీకటి ఇవన్నీ తొలగించడానికి ఆమె మనకు శక్తిని ఇస్తుంది. ఇదే నవరాత్రి 7వ రోజు కాలరాత్రి అమ్మవారి కథ. రేపు 8వ రోజు పవిత్రత, క్షమ, శాంతిని ప్రసాదించే మహాగౌరి అమ్మవారి కథ వినేద్దాం. దానికంటే ముందు ఇంకా ఇలాంటి కథలు తెలుసుకోవాలంటే బియాండ్ ద ఎపిక్ ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.